ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం విజయవాడ రావటం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 2 పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కాదని, ఇచ్చిన పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ప్రజలు ఏవైతే కళ్ళ కన్నారో, ఏ తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఆ తెలంగాణ ప్రజల కోరికలాగానే మిగిలిపోయిన ఈనాడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కోరికలను తీర్చగలిగేది కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ తీర్చలేదు, ప్రజల ఆశయాలను తీర్చలేదు అని తలంచి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టారు. ఈనాడు ఏదైతే ధనిక తెలంగాణ రాష్ట్రం ఈనాడు 5.5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించామో ఈ 6 గ్యారంటీలతో పాటుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా అమ్మవారి దయతో తెలంగాణ ప్రజల ఆశయాలకి, ఆలోచనలకి, వారి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే దాంట్లో అమ్మవారి దయ కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకొని ఇక్కడికి రావటం జరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ రాజ్యం కష్టపడి పనిచేస్తాం. అంతేకాదు ఉమ్మడి తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయిన తర్వాత 2 రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే దాంట్లో 2 రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న 2-3 అంశాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునే దాంట్లో ఒక సోదర భావంతో మెలిగి తప్పకుండా వాటిని పరిష్కరించుకునేటట్లు ఇందిరమ్మ రాజ్యంలో మా వంతు మేము కృషి చేస్తాం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని, 2 తెలుగు రాష్ట్ర ప్రజలని అమ్మవారి దయతో, ఆడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, ప్రజలంతా చల్లగా ఉండాలని, ముఖ్యంగా నా రైతన్నలు పుష్కలంగా వర్షాలతో రైతులు ఎప్పుడూ వికసించే ముఖంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది అమ్మవారు ఆ వరాలు ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించి ఇప్పటికే సమస్య కొనసాగుతుంది. ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది. గత ప్రభుత్వం ప్రతి అంశాన్ని సెంటిమెంట్గా మార్చింది. ఏపీ ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారం కోసం పదే చర్చలకు వచ్చినా కూడా వివాదాలకు ఏర్పడిన కమిటీలు ఎదుటి కూడా హాజరుగాని పరిస్థితి. సో ఇప్పుడు దాదాపుగా మీరు అందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందరూ ఉన్నారు. సో ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం అంటే ఇక్కడ వ్యక్తిగతమైన సంబంధాలు వేరు, రాజకీయమైన సంబంధాలు వేరు. ఏదైతే తెలుగు రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అన్నదమ్ముల విభజనలో ఏ రకమైన అంశాలు కొన్ని మిగిలిపోతుంటాయో అటువంటి అంశాలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పరిష్కరించుకునే దాంట్లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక మంచి వాతావరణంలో వాటన్నిటినీ అతి కొద్ది రోజుల్లోనే పరిష్కరించుకునే దాంట్లో భాగంగా నేను కూడా పాల్పంచుకుంటాను. Please subscribe .news.